హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూపీస్ తెలుగులో. కన్నడ బ్యాచెస్ వర్సెస్ తెలుగు బ్యాచెస్ ఫామ్ అవుతున్నాయా? మణికంఠ గారు ట్రాక్ తప్పుతున్నారా? ది న్యూ లేడీ ఫైర్ బ్రాండ్ సోనియా ఆకులా గారా? అండ్ శేఖర్ భాషా గారు నోరు జారుతున్నారా? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెరీ సూన్ మణికంఠ వర్సెస్ నిఖిల్ మనం చూడబోతున్నామా? ఇవి నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనిపించింది ఈరోజు మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో. ఈరోజు మెయిన్ ఎపిసోడే కాదు, మార్నింగ్ లైవ్ నుంచి ఇప్పటి వరకు నేను చూశాను కాబట్టి ఈ పాయింట్స్ మీద డిస్కస్ చేయాలనిపించింది. అండ్ ఇవే జరిగాయి. వెరీ డీటెయిల్గా మాట్లాడదాం. నాకైతే ఇలా అనిపించింది. మీకేమనిపించిందో ఆనెస్ట్గా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే రివ్యూస్ వస్తాయి, మిడ్ నైట్ రివ్యూస్ వస్తాయి, మార్నింగ్ రివ్యూస్ వస్తాయి, అన్ని రివ్యూస్ వస్తాయి. సో ఇంకా సుత్తి లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోదాం. రన్నింగ్ కామెంటరీ వద్దు. ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయో అవన్నీ ఆనెస్ట్గా, ఫిల్టర్లెస్గా, అన్బయాస్డ్గా నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. సో నిన్న గ్రాండ్ లాంచ్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, ఆ ప్రాంక్ ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో కానీ అదే చిన్న ఇగ్నిషన్ లాగా మంచి కిక్ ఇచ్చిందన్నమాట ఎవరికి, ఆడియన్స్కి. ఎందుకంటే బోర్ కొట్టేసింది, నిద్ర వచ్చింది గ్రాండ్ లాంచ్ చూసి ఆల్మోస్ట్ చాలామందికి, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఫస్ట్ థింగ్, మణికంఠకి కొంచెం ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ ఉందని నాకు అనిపించింది. అయినో ఇది కొంచెం బోల్డ్ కామెంట్ అని, బట్ నాకైతే నిజంగా అనిపించింది మెచ్యూరిటీ కొంచెం తక్కువగా ఉంది కుర్రోడ్లో. ఓకే, అప్పుడు చాలామంది నిబ్బాగాళ్ళు వచ్చి సనేస్తారు, అమ్మ ఎమోషన్కి నువ్వు కనెక్ట్ అవ్వలేదు, నువ్వు ఏ మనిషిరా నువ్వు, మణికంఠ బ్యాక్ స్టోరీ తెలుసండి. మణికంఠకే కాదు, బ్యాక్ స్టోరీలు, రఫ్ పాస్ట్లు ప్రతి పర్సన్కి ఉంటుంది. అదే ఈరోజు చెప్పడా ట్రై చేశారు. ఈరోజు ఇన్ ద సెన్స్ ఈరోజు ఎపిసోడ్లో ఆయనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ ఓకే. అట్ ద సేమ్ టైం అందరు కంటెస్టెంట్లకే ఉంటాయి కదా, కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, అంతే. అక్కడ ప్రక్రియ ఏంటో ఆయన అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రక్రియ ఏంటి, నేను ఇందాక ఆల్రెడీ మార్నింగ్ రివ్యూలో చెప్పినట్టు, ఒకరిని ఫర్ ఎగ్జాంపుల్ నామినేట్ చేయాలి. నామినేట్ చేయాలంటే 2 రోజులు అయింది, కరెక్ట్ 2 రోజులు అంటేనంటే నిన్న గంట అయింది. గంటలో ఎవరికైనా ఏం పాయింట్లు దొరికితే ఎవరికి ఏం పాయింట్లు దొరకవు. అక్కడ ఆదిత్య ఓం గారి ప్లేస్లో మణికంఠని పెట్టినా మణికంఠ ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేస్తారు కదా. లెట్స్ సే మణికంఠ ఆదిత్య ఓంని సెలెక్ట్ చేశారు అనుకో, అప్పుడు ఇలాగే రియాక్ట్ అవుతాడా? అవ్వరు కదా. అక్కడ ఆప్షన్ లేదు. బిగ్ బాస్ గేమ్ అనేది అది ఆయనే అన్నాడు కదా, పిక్నిక్ కాదు మెమరీస్ తీసుకెళ్ళాడు. కానీ బిగ్ బాస్ గేమ్ అనేది ఇలానే ఉంటుంది. నాకు రఫ్ పాస్ట్ ఉంది, నా పాస్ట్ బాగాలేదు, నా ప్రజెంట్ బాగాలేదు, నేను చాలా కష్టాల్లో ఉన్నానంటే అవ్వదు. సింపతి గేమ్లు వర్కౌట్ అవ్వవు. బిగ్ బాస్ గేమ్ అంటే కష్టపడి ఆడాలి, ఇలాంటి సిచ్యువేషన్లు అన్నీ దాటుకొని వెళ్ళాలి, ఇలాంటి చాలా 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 మెంటల్ స్ట్రెస్ భరించాలి. ఉట్టి ఫిజికల్ స్ట్రెయినే కాదు, మెంటల్ స్ట్రెస్ కూడా భరించాలి. అది వదిలేసి నాకు పాస్ట్ తెలుసా, నీకు నా ఫ్యూచర్ తెలుసా, నాకు ప్రజెంట్ తెలుసా అంటే దబ్బో. నాకు అలాగే అనిపించింది. కొంచెం చైల్డిష్గా నిబ్బిలాగా అనిపించింది నాకు. దాన్ని తిట్టుకున్నా పర్లేదు, నాకైతే అదే అనిపించింది. పాప అంత పెద్ద మనిషి ఆదిత్య ఓం గారు వచ్చి ఆయన సారీ చెప్తున్నాడు, రీజన్ చెప్తున్నాడు, అయినా కూడా చాలా హార్ష్గా లెట్ మీ టాక్ సార్, డోంట్ ఇంటరప్ట్ సార్, మీకు అసలు నాకు తెలుసా, నా పాస్ట్ ఏంటో తెలుసా, నేను 6 నెలలు ఇంట్లో ఉండిపోయాను తలుపులు వేసుకుని అంటే ఆయన గట్టిగా ఇచ్చాను, నేను 3 ఏళ్ళు ఉన్నాను, నేను చెప్పుకున్నాను అని చెప్పి. అది ఇంకా దాన్ని వేరేలా డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. సార్ మీకు ఒక పాయింట్ దొరికిందని చెప్పి మీరు అలా వెళ్ళకండి ఇలా వెళ్ళకండి. ఎందుకు ఈ సొల్లు పంచాయతీ అంత ఎందుకు? బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు? ఇలాంటివి ఉంటాయని తెలియవా? నామినేషన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందని తెలుసు కదా. నామినేషన్ అయితే ఎవరి చేతిలో ఉంటుంది, ఆడియన్స్ చేతిలో ఉంటుందని తెలుసు కదా. మిగిలిన ప్రాసెస్ అంత డీటెయిల్డ్గా మాట్లాడుతున్న మీరు ఈ ప్రక్రియ ఎందుకు మీరు తెలుసుకోలేకపోయారు? దాని మీద ఎందుకు అంత డ్రాగ్ చేస్తున్నారు? పాపం అదంతా అయిపోయిన తర్వాత నిఖిల్ వచ్చి కన్సోల్ చేస్తుంటే మళ్ళీ నిఖిల్ పైన అటాక్ చేస్తున్నాడు మనోడు. మీరు బార్ లాగుతున్నారని. మనోడు వచ్చి ఏదో కుర్రోడు పాపం ఏదో ట్రిప్ అయ్యాడు, పాపం బ్యాడ్ మూడ్లో ఉన్నారు, అందరూ కలిపి ఓట్లు వేశారు కదా. సో ఆబ్వియస్గా ఉంటుందని చెప్పి ఆయన కొంచెం పెద్ద ఆయన కదా, రెస్పెక్ట్ ఇవ్వాలంటే నేను ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వను, నా ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇస్తాను. ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఏజ్ కంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వరా మీరు? అక్కడ ఒక పెద్ద అయినా ఒకవేళ మీతో అయినా హార్ష్గా మాట్లాడి ఒక రాంగ్ వొకాబులరీ యూజ్ చేస్తే మీరు అలా మాట్లాడవచ్చు. ఆదిత్య ఓం గారు ఏం హార్ష్గా మాట్లాడలేదు, ఏమి బ్యాడ్ వొకాబులరీ యూజ్ చేయలేదు, మిమ్మల్ని ఏం తిట్టలేదు, ఏం చేయలేదు, హ్యూమిలేట్ చేయలేదు. ఆయన ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు? అదే మాట పాపం నిఖిల్ చెప్తుంటే ఎందుకంత యారగెన్స్ అంటున్నా. అంత షార్ట్ టెంపర్ మంచిది కాదు. బిగ్ బాస్ హౌస్లోనే కాదు, బయట కూడా మంచిది కాదు. అది అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. బిగ్ బాస్ హౌస్లో ఇదే బిహేవియర్ ఉంటే అవ్వదు, సమస్య లేదు. మీకు ఎటువంటి పాస్ట్ అయినా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ఎవడు సుఖంగా భూమి మీద ఉండదు, అది తెలుసుకోండి ఫస్ట్ మీరు. నాకైతే అది అస్సలు నచ్చలేదు. ఇదే డిస్కషన్ చాలా అయ్యే. మిగిలిన వాళ్ళు అసలు వచ్చి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారో కూడా అర్థం కాలే నాకు. విష్ణుప్రియ వచ్చి ఆమె ఏదో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది. నాకు అప్పుడు వాళ్ళందరూ కొంచెం తెలుసు. అసలు నన్ను అడిగితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు అంతా. ఎవడికి తెలుసు? డే 1 రోజు గంట ముందు ఎవడికి ఏం తెలియదు. అది ప్రాసెస్ చేస్తున్నంతే
బిగ్ బాస్కి కదా వచ్చావు, పిక్నిక్కి రాలే కదా. ఈ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అయితే నాకు మణికంఠది అస్సలు నచ్చలే. ఆఫ్ కోర్స్ ఆయనకి పెయిన్ ఉంది, అన్నీ ఉన్నాయి, అదంతా పర్సనల్. బిగ్ బాస్కి వచ్చాక యాజ్ అ కంటెస్టెంట్గా ఆయన గేమ్ చూసి ఆడాలి, కానీ సింపతి యాంగిల్ పెయిన్లు గీళ్ళు చూసి మాత్రం ఆడకూడదు, చూడకూడదు. అది నాకు అనిపించింది. మీకు ఏమనిపించింది చెప్పండి. కొంచెం టైం తీసుకున్నా, బట్ నాకు ఎందుకు ఇది అడ్రస్ చేయాలనిపించింది. మనోళ్ళు చిన్న ఎమోషన్ వస్తే చాలు కనెక్ట్ అయిపోయి గుద్దేస్తారు, ఓ దబ్బా దబ్బా దబ్బా. అదంతా అయిపోయాక సీజన్ అయిపోయిన తర్వాత నేల నాకిస్తారు, నేల కరిసేస్తారు గట్టిగా, అర్రే గొర్రెలు అయిపోయాలే అని చెప్పి. గేమ్లా చూడండి, పర్సనల్ డిఫరెంట్, గేమ్ డిఫరెంట్. ఓకే, అది అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అయ్యింది, లాగ్ అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత నైనిక మణికంఠ మళ్ళీ ఆఫ్టర్ 11 o'clock అలాగా మామూలు మాట్లాడుకుంటారు. వర్షం పడుతుంది కదా గట్టిగా, ఈ వర్షం ఆగట్లేదు, బిగ్ బాస్ సెట్ బాగుంది, ఇవన్నీ బాగున్నాయి అని చెప్పి అది డిస్కషన్ అయింది. అండ్ శేఖర్ భాష గారు మంచిగా వచ్చాడు, కులిజోకులు వేస్తున్నారు. కొన్నిసార్లు నవ్వు వస్తుంది, కొన్నిసార్లు ఇరిటేషన్ వస్తుంది, బట్ అట్లీస్ట్ ఆయన ప్రెజెన్స్ కనబడుతుంది. అలాగే నేను ఒక కులిజోక్ వేస్తాను అన్నమాట బేబక్ గారి దగ్గర. బేబక్ వచ్చి అంటే ఇక్కడ అన్ని వ్యూల్లో ఈ బాత్రూమ్ వ్యూ బాగుంది తెలుసా, నీకే వ్యూ నచ్చిందో తెలుసా అంటే, అన్ని వ్యూల్లో మంచి బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా, ఐ లవ్ యూ అంటాడు అనమాట. హిలేరియస్ గనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని చాలా కులిజోకులు కూడా వేసాడు, ఇరిటేషన్ కూడా వచ్చింది, కొన్ని జోకులు అర్థం కూడా కాలే. బట్ అట్లీస్ట్ ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు అనమాట. బట్ అదుపు ఎందుకు జారాడు అని అన్నానంటే, తర్వాత రోజు ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను అనుకోకండి, మళ్ళీ మర్చిపోతాను, నేను రాసుకోలేమని ఫ్లోలో చెప్పేద్దని. మన బక్కోడు నేనే ఇలాగా ఏం వర్క్ లేకపోతే మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది. మన బక్కోడు ఏమైపోతాడంటే, బక్కోడు ఎవరు అంటే అదే నాకంటే బక్కోడు ఉన్నాడు కదా మన మణికంఠ బాగా పీస్ఫుల్గా ఉన్నాడండి. ఇలాంటి యూసేజ్ ఆఫ్ వర్డ్స్ తగ్గించాలి సార్ మీరు, కొంచెం పెద్ద మనిషి. సో కొంచెం ఇలాంటి పదాలు మాట్లాడకూడదు. ఒక మనిషిని ఇలా బాడీ షేమింగ్లు ఇలాంటివి చేస్తే చాలా రాంగ్గా పోర్ట్రే అవుతుంది. సో ఇలాంటివి మీరు రిపీట్ చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాను. సో ఇలాంటివి తప్ప శేఖర్ భాషవి నాకు బాగా అనిపించే, ఎంటర్టైన్మెంట్ కానీ ప్రెజెన్స్ కానీ. అండ్ సోనియా ఆకుల గారితో గొడవ వచ్చింది, అది మాట్లాడదాం, ఎవరిది రైట్ ఎవరిది రాంగో. ఇది జరిగింది. సో నెక్స్ట్ మార్నింగ్ అవుతుంది, పాట వేస్తారు, తారుమారు తక్కువ డ్యాన్స్లు వేసుకున్నారు, అయిపోయింది. ఇక్కడ అసలు పంచాయతీ అయ్యా. బేసిక్గా ఈసారి కెప్టెన్ లేడు. కెప్టెన్ లేకపోతే నేను చెప్పాను కదా ఏదో ఒకటి సృష్టిస్తారని. వీళ్ళు సృష్టించిన కాన్సెప్ట్ చీఫ్స్. కెప్టెన్ ప్లేస్లో 3 చీఫ్ని ఎంచుకుంటారన్నమాట. వాళ్ళు ఎవరు సెలెక్ట్ అయ్యారో చెప్తా. దానికంటే ముందు ఈ ప్రక్రియ ఏంటంటే 3 టాస్క్లు పెడతారు, అందులో ఒక్కొక్క చీఫ్స్ వస్తారు. వీళ్ళు కెప్టెన్ లాగే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ పవర్స్ కూడా ఉండొచ్చేమో, బిగ్ బాస్ ఇంకా రివీల్ చేయలేదు. అది ఇంకా వీళ్ళకి కూడా రివీల్ చేయకముందు నిఖిల్ ఇనిషియేటివ్ తీసుకుంటాడు అన్నమాట. ఇక్కడ ఈయన ఇనిషియేటివ్ తీసుకుంది ఒక వర్గానికి పాజిటివ్గా అనిపించింది, ఒక వర్గానికి నెగిటివ్గా అనిపించింది. పాజిటివ్గా అనిపించిన వర్గం 4 తెలుగు కంటెస్టెంట్స్కి, నెగిటివ్గా అనిపించిన వర్గం తెలుగు కంటెస్టెంట్స్కి. ఎందుకంటే ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నోడికి మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తే ఆయనకి కూడా వచ్చింది. బట్ నాకైతే అక్కడైతే నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ అనిపించలేదు. అట్లీస్ట్ ఒక పర్సన్ ఇనిషియేటివ్ చేసుకుంటున్నాడు కదా, అంటే కెప్టెన్ లేడు కదా, మనం ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకుందాం, కిచెన్ డిపార్ట్మెంట్ ఎవరిది, క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఎవరిది, బాత్రూమ్ డిపార్ట్మెంట్ ఎవరిది అని చెప్పి. దీని మీద చాలా ల్యాగ్ అవుతుంది అయ్యా లైవ్లో, ఒక గంటన్నర తట్టుకోలేకపోయాను. చివరికి సెగ్రిగేట్ చేస్తారు. కుకింగ్ డిపార్ట్మెంట్ ఒక 4, క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఒక 6, బాత్రూమ్ డిపార్ట్మెంట్ ఒక 4. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఏమైందంటే కుకింగ్ డిపార్ట్మెంట్లో బేబక్క గారిని మెయిన్ హెడ్ కింద పెట్టారన్నమాట. పాయింట్ ఏంటంటే ఆమెను అక్కడ హెడ్ కింద పెట్టినప్పుడు ఆమెకు ఒక మెడికల్ ప్రాబ్లం ఉంది, ఆమెను హెల్త్ బాగోలేదు. ఆమె అక్కడ ఓపెనే చెప్పాల్సింది, అక్కడ ఆమెది మిస్టేక్ ఉంది, బట్ చెప్పలేకపోయారు. తర్వాత అయినా చెప్పాల్సింది. ఆ పాయింట్ మీద పంచాయతీ అవుతుంది, ఏమవుతుందో చెప్తా. సో ఇదంతా అయిపోయిన తర్వాత పప్పు మీద గొడవ. ఏంటో ప్రతి బిగ్ బాస్లో ఈ పప్పుల మీద గొడవ అవుతాయి. యాక్చువల్గా 3:30 అవుతుందంట. ఆమెమో పప్పు పెట్టి వెళ్ళిపోయారు, అది సరిగ్గా కుక్కర్ పని చేయట్లేదంట. సో సోనియా ఆకుల గారు ఫస్ట్ ఇక్కడ మొదలెడతారు మాతో ఒక పాయింట్. ఏమని, అక్క మీకు మా ఆకలి బాగా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు మీరు మా ఆకలి మీద అంటే ఆమె షాక్ అవుతారు. ఎందుకంటే ఆమె ఏది ఇంటెన్షనల్గా చేయలేదు. బట్ ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే ఆమెకు హెల్త్ బాగాలేనప్పుడు నేను చేయలేని రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని, ఇంకెవరైనా తీసుకుంటే వేరే వాళ్ళు తీసుకుంటారు కదా అని చెప్పి నా ఫీలింగు. అది అక్కడ ఆమె మిస్టేక్, అంతకు మించి నాకేమనిపించలేదు. సోనియా ఆకుల గారిది నాకేమనిపించిందంటే, ఈరోజు సోనియా ఆకుల వర్సెస్ శేఖర్ భాష, సోనియా ఆకుల వర్సెస్ బేబక్క, సోనియా ఆకుల వర్సెస్ యష్మి గౌడ గొడవలు అయ్యాయి. ఇక్కడ కామన్ గొడవలు అనుకున్నారేమో కాదు. సోనియా ఆకుల గారు మూడిట్లో నేను ఈమె కరెక్ట్ పాయింట్లు ఉన్నాయి, కానీ ఈమె మాట్లాడే విధానం, ఎక్స్ప్రెస్ చేసే విధానం కరెక్ట్గా లేక ఆ బ్యాడ్ వేలో వెళ్ళిపోతున్నాయేమో నాకు అనిపించింది. ఇక్కడ కూడా ఆమె ఆకలి గురించే మాట్లాడింది, మీరు ముందే చెప్పేస్తే బాగున్నాయని. బట్ ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ నాకు బాగా అనిపించలేదు. కొంచెం మంచిగా, మీకంటే పెద్ద పర్సన్ కాబట్టి కొంచెం మంచిగా సెటిల్గా చెప్తే బాగుంది అనిపించింది. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత సేమ్ ఏది
ఆరెంజెస్ది కూడా అలాగే. వీళ్ళు ఏదో బోర్ కొట్టేసి బిగ్ బాస్ ఏమో టాస్క్లు పెట్టట్లే, వీళ్ళు బోర్ కొట్టేసి శేఖర్ భాషే కాదు, శేఖర్ భాష, నిఖిల్, అఫ్రిది, నైనిక, ప్రేరణ వీళ్ళందరూ ఒకే ఒక్క ఆరెంజెస్తో ఆడుకుంటారు. ఫస్ట్ థింగ్ ఫుడ్తో ఆడుకోవడం మిస్టేక్, 100% మిస్టేక్. ఆమె రైజ్ చేసిన పాయింట్ 100% పర్ఫెక్ట్. ఇక్కడ కూడా అంతే, యూసేజ్ ఆఫ్ వర్డ్స్. ఆమె కరెక్ట్గా అది చెప్పాల్సిన వేలో చెప్పకుండా వేరే వేలో చెప్పింది, అది కరెక్ట్ కాదనిపించింది. మీరు ఫుడ్తో ఆడుకోకూడదు, డిస్రెస్పెక్ట్ఫుల్ అంతా కరెక్టే. మీరు ఆ యాపిల్ అదే ఆరెంజ్లు పట్టుకోవద్దు. మీరు ఆయన వచ్చి నేను ఎలా ఉన్నా తింటంటే అయితే మీరు మురుక్కలో వేసుకున్న తినండి, డ్రైనేజ్లో వేసుకున్న తినండి, మాకు అనవసరం, బట్ మా ఫుడ్ ఐటమ్స్తో అలా చేయొద్దని చెప్పి 3-4 సార్లు రిపీట్ చేసింది. మనుషులన్నోరు అలా చేయరని చెప్పి కొంచెం లైన్ దాటి అక్కడ ఆయన కూడా గట్టిగానే ఇచ్చారన్నమాట. అంటే నేను మనిషిని కదా, నేను పశువునా, నేను ఇది ఇలాగే తింటానని చెప్పి ఆయన కూడా తగ్గలే. అక్కడ శేఖర్ భాష గారిది మిస్టేక్ ఉంది, 100% మిస్టేక్ ఉంది. ఓకే సరదాగా టైంపాస్గా ఆడారు, బట్ ఫుడ్ అనేది వెరీ ప్రెషియస్, లేక చాలామంది ఉన్నారు కాబట్టి ఆడకూడదని పాయింట్ కరెక్ట్గా చెప్పింది. కానీ పాయింట్ కరెక్ట్, చెప్పే విధానం కరెక్ట్గా చెప్పలేదు. దానివల్ల ఇద్దరికి గొడవ అయింది. కామెడీ ఏంటంటే అది అయిన ఇంకో అరగంటలో సెట్ అయిపోయి ఇద్దరు ఫ్రెండ్షిప్ హక్స్ ఇచ్చుకొని సెట్ అయిపోయారు. ఓకే, ఇంకా వీళ్ళు ఏదో కొంచెం ల్యాగ్ వెళ్తుంది అనుకున్నా, అంటే ఫైట్, బట్ అవ్వలేదు. బట్ బాగా అనిపించింది, ఇద్దరు ఫ్రెండ్లీగానే తీసుకున్నారు. ఓకే, వెరీ గుడ్. సో ఈ 2 గొడవల్లో కూడా ఈ పాయింట్లు మంచివే, చెప్పే విధానం కరెక్ట్గా లేదన్నమాట. ఇప్పుడు బిగ్ బాస్ టాస్క్ గురించి చెప్తారన్నమాట. చీఫ్స్ అనే కాన్సెప్ట్ ఇందాక నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ నిన్నటి వరకు ఏమనుకొని ఉంటారంటే 3 టాస్క్లు పెట్టారు, 3 జోడీలు గెలిచారు, ఏం ఉపయోగం వల్ల 3 బ్యాడ్ న్యూస్లు వచ్చాయి అనుకున్నారు కదా. ఈ 3 పేర్లతోనే ఇప్పుడు 3 చీఫ్లని సెలెక్ట్ చేస్తారన్నమాట. అదే చెప్తారు, ఆ 3 పేర్లకి గేమ్ ఆడేస్తారు, 3 గేమ్లు. ఆ ముగ్గురు ఎవరో, 3 పేర్లు ఎలాగో తెలుసు కదా. ఫస్ట్ పేరు వచ్చేసరికి నిఖిల్, యష్మి గౌడ. సెకండ్ పేరు వచ్చేసరికి ఆర్జే శేఖర్, బేబక్క. మూడో పేరు వచ్చేసరికి నైనిక అండ్ అఫ్రిది. ఓకే, పర్ఫెక్ట్, బాగానే గుర్తున్నాయి. ఈ 3 పేర్లకి ఫస్ట్ గేమ్ ఏంటంటే, ఫస్ట్ గేమ్ మంచి గేమ్. ఒక కేజ్లా ఉంటుంది, ఆ కేజ్కి డిఫరెంట్ థ్రెడ్స్ ఉంటాయి, డిఫరెంట్ రోప్స్, ఆ రోప్స్ డిఫరెంట్ కలర్లు ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఆ రోపుల్ని పట్టుకునే ఉండాలి తప్ప కేజీని పట్టుకోకూడదు, కింద పడిపోతే అవుట్ అయిపోయినట్టే. ఇక్కడ కామెడీ ఏంటంటే అక్కడ వీలింగ్ స్పిన్ ఏమంటారు, ఒక వీల్ ఉంటుంది, అది స్పిన్ చేయాలి. సో సంచాలకుగా ఆ అబ్బాయి నవీన్ తీసుకున్నారు. ఆయన స్పిన్ చేసినప్పుడల్లా ఒక కలర్ దగ్గర ఆగుతుంది, ఏదైతే కలర్ ఆగుతుందో ఆయన కట్ చేయాలి. అంత లోపల మిగిలిన వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి, కింద పడిపోకూడదు. ఈ గేమ్ రకరకాలుగా ఆడుకోవచ్చు. ఇంకా కాంట్రవర్షియల్గా ఆడాలంటే కొట్టుకు సావచ్చు, ఎవరిని తోసియచ్చు. బట్ వీళ్ళు మరీ రేలంగమా వీళ్ళు ఆడారు లాస్ట్ వరకు. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటిరా అంటే, గెలిచింది నిఖిలే, కానీ నాకు నైనిక చాలా బాగా ఆడారు అనిపించింది. జస్ట్ బ్యాడ్ లక్ వల్ల ఓడిపోయారు, బట్ సూపర్ ఎఫర్ట్, 200% ఎఫర్ట్ ఇచ్చారు అనిపించింది. బట్ అన్లక్కి, అది మళ్ళీ తర్వాత చెప్తున్నాను కదా, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటారు కదా, తర్వాత ఆమె కదా హెల్ప్ అయింది. సో ఫస్ట్ రౌండ్లో నిఖిల్ గెలిచాడు, ఐ అప్రిషియేట్ ఇట్. నిఖిల్ అయితే సూపర్గా గేమ్స్ ఆడుతున్నాడు, మంచిగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. ఒక్కటే మిస్టేక్ అనిపించింది, అది లాస్ట్లో కవర్ చేస్తా. ఆ కన్నడ గ్రూప్ అనేది అన్నాను కదా, నాన్ తెలుగు గ్రూప్, దానికి ఏదో గ్యాంగ్ లీడర్లా అవుతారేమో అనిపిస్తుంది, మాట్లాడదాం. సో సెకండ్ టాస్క్ వచ్చేసరికి కోన్స్ టాస్క్. సో ఒక చీఫ్ సెలెక్ట్ అయిపోయారు కాబట్టి 5 ఉన్నారు కదా, మిగిలిన 5కి టాస్క్. దీనికి సంచాలకుగా కిరాక్ సీతను పెడతారు. ఆ కోన్ టాస్క్ ఏంటంటే, కోన్ కాలు మధ్యలో పెట్టుకొని జంప్ చేసుకొని అటుపక్క ఎండకి వెళ్ళి చేతితో కాకుండా కోన్ను పెట్టాలి. అలాగే 8 కోన్లు ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్నరు. ఇక్కడ కూడా ఎక్స్ట్రాడినరీగా ఆడారు నైనిక అండ్ అఫ్రిది కూడా ఆడారు. బట్ అఫ్రిది మధ్యలో కొంచెం ఫౌల్ గేమ్ ఆడారు. బట్ ఇవి మాత్రం అసలు సూపర్ దున్నేశారు. ఫస్ట్ టాస్కే గెలాల్సింది, జస్ట్ మిస్. ఈ టాస్క్లో సూపర్ డూపర్గా ఆడి నైనిక గారు గెలిచారు. సో ఆమె సెకండ్ చీఫ్ అయ్యారు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, 3వ చీఫ్. ఇక్కడ పెద్ద ఫిట్టింగ్ పెట్టారు అన్నమాట మన బిగ్ బాస్. ఏంటి, ఇప్పుడు వరకు 2 అయ్యారు కాబట్టి 3వది సెలెక్ట్ చేయాల్సింది వీళ్ళిద్దరే. ఇక్కడే కదా పెద్ద పంచాయతీ. ఇప్పుడు వీళ్ళు ఏ రీజన్లో చెప్పి ముగ్గురిని సెలెక్ట్ చేయాలి, వచ్చింది 2 రోజులు పెద్ద భారీ పాయింట్లు ఉండవు కదా. సో ఈ లోపలికి వెళ్ళి ఇద్దరు సెలెక్ట్ చేసుకునే విధానం నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, ఫస్ట్ బేబక్క గారిని వాళ్ళు రూల్ అవుట్ చేశారు. ఓకే, బేబక్క గారికి హెల్త్ బాగాలేదు అండ్ కొంచెం సాఫ్ట్ స్పోకన్గా ఉన్నారు, త్వరగా డెసిషన్ తీసుకోవట్లేదు, ఇవన్నీ అన్నారు, అగ్రీడ్. ఇంక మిగిలిన 3 ఎవరు, శేఖర్ భాష గారిది వచ్చేసరికి నాకు కొంచెం కరెక్ట్గా అనిపించలేదు. ఆయన కూడా చీఫ్ కింద మంచి పొటెన్షియల్ క్యాండిడేట్ ఏమో నాకు అనిపించింది. బట్ వీళ్ళేమనుకున్నారంటే ఆయన కొంచెం హైపర్గా ఉంటాడు, సో సెట్ కాడేమని చెప్పి వెంటనే రూల్ అవుట్ చేస్తారు. ఆయన రూల్ అవుట్ చేసి అఫ్రిదీని తేజస్విని అంటారు, యష్మి గౌడ గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మీద డిబేట్ అయితే ఎందుకో అఫ్రిది కంట్రోల్ చేయలేడేమో, అంత
ఏమంటారు అంత కంట్రోల్ లేదు ఆయనకి. ఈ 2 రోజుల్లో నేను అంత చూడలేదు ఆయన అంత గట్టిగా మాట్లాడేమనిపిస్తుంది. బట్ యష్మి గౌడకి కొంచెం మాట్లాడడం వచ్చు, వెరీ వెల్ స్పోకెన్ అండ్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఆమెకి. నాకు ఎందుకు ఈమె బాగా ఆడతారని చెప్పి నిఖిల్ కన్విన్స్ చేస్తారు నైనికాకి. ఫస్ట్ నైనిక పాపం అఫ్రిది పేరు చెప్తారు. ఇక్కడే నాకు మిస్టేక్ ఏమనిపించిందంటే మీరు ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకున్నారు? మీకు ఉన్నది 2 రోజులు. 2 రోజుల్లో మీకు బెస్ట్గా సెలెక్ట్ చేసుకోవాలంటే పారామీటర్స్ తీసుకోవాల్సింది మీరు ఇప్పుడు వరకు ఆడిన గేమ్స్ తీసుకుంటే సరిపోయింది కదా. ముందు 2 గేమ్స్లో అఫ్రిది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, యష్మి గౌడ గారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఫస్ట్ దాంట్లో ముందు ఎవరు పడిపోయారు? యష్మి గౌడ పడిపోయారు. సో అక్కడ అఫ్రిది బాగా ఆడినట్టే కదా ఈమెతో పోలిస్తే. సెకండ్ దాంట్లోనే అఫ్రిది ఆల్మోస్ట్ సెకండ్, ఈమె ముందే అయిపోయారు. సో ఇక్కడ కూడా అఫ్రిది బాగా ఆడినట్టే కదా. అండ్ హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చూసుకుంటే ఓకే, రెస్పాన్సిబిలిటీస్ అనేవి అఫ్రిది తీసుకోలేదు, యష్మి గౌడ గారు తీసుకోలేదు. యష్మి గౌడ గారు చేసింది సోని ఆకుల గారు చెప్పినట్టు మధ్యలో అరిసారు ఎక్కడో 2-3 పాయింట్లు, నాకు ఓసీడీ ఉంది, బాత్రూంలో సరిగ్గా కడగట్లేదని. అంతకుమించి ఆమె చేసింది ఏం లేదు నాకు. బట్ వీళ్ళు మాత్రం కేవలం ఫ్రెండ్షిప్ బేసిస్లో నిఖిల్ ఆమెని సెలెక్ట్ చేసుకున్నారని నాకు అనిపించింది. ఇక్కడే నాకు వీళ్ళు గ్రూపులు ఫామ్ అవుతున్నారా అన్నట్టు అనిపించింది. ఫ్రెండ్షిప్ బేసిస్లో కాకుండా పొటెన్షియల్ క్యాండిడేట్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే లైక్ ఇట్ కుడ్ బి అఫ్రిది అవ్వచ్చు, ఇట్ కుడ్ బి మన శేఖర్ భాష అయినా అవ్వచ్చు. బట్ వీళ్ళకి అస్సలు సెలెక్ట్ చేయకుండా ఈయన సెలెక్ట్ చేసుకునేసరి తేడా కొట్టేసింది. మూడో ప్రక్రియ ఏదే, వీళ్ళు 4గురిలో 3 ఇలాగే రూల్ అవుట్ చేస్తారు, ఈయన సెలెక్ట్ చేశారు. బట్ ఇక్కడ బాగా మళ్ళీ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మన సోనయ్య ఆకుల గారు ఇవి మంచో చెడో మాట్లాడుతున్నారు. ముందు నాకు సరిగ్గా సెట్ అవ్వలేదు, సింక్ అవ్వలేదు, కానీ మెల్లిమెల్లిగా ఆలోచిస్తే అట్లీస్ట్ ఉన్నట్టు చెప్తున్నారు కదా. మంచో చెడో మనకు మనసుకు అనిపించింది చెప్పాలి, పాయింట్ రేజ్ చేస్తున్నారు, పాయింట్ ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఏమడిగారంటే మీరు రీజన్ చెప్పారు కదా, మాకు కనుక్కోవాలి ఉంది, అసలు ఈమెను ఏ రీజన్తో ఉంచారు అంటే అక్కడ సరిగ్గా చెప్పలేపారు ఆయన. నిఖిల్ సరిగ్గా చెప్పలేపాడు, నైనిక కూడా సరిగ్గా చెప్పలేకపోయింది. ఇందాక నేను ఏదైతే పాయింట్లు చెప్పానో సేమ్ అవే పాయింట్లు ఆమె కూడా అడిగారు. మీరు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అఫ్రిదియా బాగా ఆడారు కదా, అండ్ మిగిలిన హౌస్ రెస్పాన్సిబిలిటీస్లో చూస్తే ఇద్దరూ అలాగే ఉన్నారు, పెద్ద పీకింది ఏం లేదు అంటే ఇలా అనలేదు కానీ నేను చెప్తున్నా. అలాంటప్పుడు మీరు ఓన్లీ ఫ్రెండ్షిప్ బేసిస్లో తీసుకోకూడదు కదా, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆమె గట్టిగా వాదించారు. ఆయన కూడా ఆయన పాయింట్లు పెట్టారు. లైక్ 2 రోజుల్లో మాకేం తెలియదు, మీకు వస్తే మీరు మా షూస్లో ఉంటే మీకు కూడా అర్థమవుతుంది, రేపు పొద్దున్న లేకపోతే మీకు ఇంకా ఈజీ అవ్వచ్చు అని చెప్పని. ఫర్ ద ఫస్ట్ టైం నిఖిల్ కొంచెం కన్విన్సింగ్గా అనిపించలేదు, నాకు ఎందుకో కొంచెం బయాస్డ్గా వెళ్ళారని అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. ఇది ఈరోజు జరిగిన మొత్తం ప్రక్రియలు. 3 టాస్క్లో గెలిచిన 3 చీఫ్లు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి నిఖిల్, సెకండ్ వచ్చేసరికి నైనిక, మూడోది గౌడ గారు, యష్మి గౌడ గారు. సో వీళ్ళు 3 చీఫ్లు. ఈ చీఫ్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, పవర్స్ ఏంటి అనేది మనం రానున్న రోజుల్లో తెలుసుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నో నాకు క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్ పిక్చర్ వస్తుంది. ఏంటి అంటే గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ వెరీ సూన్ మణికంఠ వర్సెస్ నిఖిల్ ఫైట్ చూడబోతున్నాం. మణికంఠ వర్సెస్ ఆయిచవంగర్ ఫైట్ కూడా చూడబోతున్నాం. అండ్ శేఖర్ భాష గారిది కూడా ఎక్కడో దగ్గర ట్రిగ్గర్ అయ్యేలా ఉంది. అబ్బాయి నవీన్ కామెడీ బాగుంది, కొంచెం బాగానే వెళ్తుంది. ఇంక మిగిలిన వాళ్ళు అలా కొట్టుకెళ్ళిపోతున్నారు. కిరాక్ సీత గారిది కూడా బాగా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఆమె స్టేజ్ మీద ఉన్నంత ఇక్కడ లేదు. సేమ్ బేబక్క గారిది కూడా అంతే, చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఈరోజు పెద్ద పసలేదు అనిపించింది. మీకేమనిపించిందో ఆనెస్ట్గా చెప్పండి. ఇప్పుడు మిడ్ నైట్ మొత్తము వాళ్ళు పడుకునే వరకు చూసి కంటెంట్ ఏంటంటే చూసి అది పబ్లిష్ చేసి మరి నేను పడుకుంటా. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి నోటిఫికేషన్ వెళ్తుంది, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.